ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామని భయభ్రాంతులకు గురి చేస్తున్న పాత రాజంపేట గ్రామానికి చెందిన దళితులను కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత రాజంపేట గ్రామ శివార్లో గల సర్వే నంబర్ 114/41లో గల 5 ఎకరాల భూమి 15 మంది పొత్తుల గల భూమిని దౌర్జన్యంగా గుణపురం ఎల్లయ్య పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గుణపురం రాజశేఖర్ గణపురం రాజకుమార్ పోలీస్ కానిస్టేబుల్ గణపురం ప్రవీణ్ కుమార్ కబ్జా చేస్తూ ఆక్రమంగా మా భూమిని దున్నుతున్నారని, ఇటు భూమిని 15 మంది కలిసి పంచుకుందామంటే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మా జోలికి వస్తే మిమ్మల్ని చంపుతామని భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తున్నారని, మా భూమిలో జేసీబీ ట్రాక్టర్ పెట్టు చదును చేస్తూ అడ్డుపడితే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా అడ్డొస్తే చంపేశామని కూడా బెదిరిస్తున్నారని, వారితో మాకు ప్రాణాపాయం ఉందని ఇటు విషయమై కామారెడ్డి ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని, అంతేకాకుండా జిల్లా ఎస్పీకి దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినా కూడా వారు పట్టించుకోవడం లేదని, వారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని, అందుకే అధికారులు కూడా పట్టించుకోవడం లేదని అదే గ్రామానికి చెందిన గణపురం రాజయ్య, బాలయ్య, లింగం రమేష్, అరణు, మహేందర్, రాజేందర్, మణిమ్మ, లత, రాజవ్వ తెలిపారు. ఇప్పటికైనా మరి జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా కలెక్టర్ స్పందించినటువంటి మాకు సంబంధించిన 5 ఎకరాల భూమిని 15 మంది కుటుంబ సభ్యులకు ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి మొత్తము అతను నిన్న భూమి దున్నుతుండగా మేము వచ్చి అడ్డుకుంటే మా మీదకి పోలీసు వీడియోలు తీసుకుంటా మీరు ఎంతరా మీతో ఏమైతుందిరా ఏం కథ అనుకుంటా మా అందరి మీదకి ఐదుగురు కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి వస్తే మేము 100 కాల్కి ఫోన్ చేసి పోలీసులకు 100 కాల్కి ఫోన్ చేస్తే దేవునిపల్లి నుంచి పిఎస్ ఎస్ఐ గారు ఇద్దరిని పంపించిండు. వాళ్ళిద్దరి ముంగట లొల్లి జరగడం జరిగింది. మా ఇద్దరిని సన్మానించి మీరు పోలీస్ స్టేషన్కు రమ్మని ఉద్యోగస్తులు భూమి చేసుకున్నందుకు ఎయిర్ కానిస్టేబుల్ వాళ్ళే ఒక వృత్తిలుండి ఇవన్నీ తెలిసి చదువుకొని ఇంత క్రమశిక్షణ నుండి ఇదంతా చేయడం అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్? అది చెప్పు ఒకసారి, ఎంతవరకు కరెక్ట్? ఇంతమందిని హింసిస్తున్నాడు, ఇంతమందిని టార్చర్ చేస్తుందంటే ఆయన ఎంతవరకు కరెక్ట్ అసలు? ఆయన మాయ అని ఆయన ఆక్రమించుకొని 5 ఎకరాల భూమి ఆయన పట్ట వేసుకుడు కాబట్టి మా భూమి మాకు కావాలని మేము కొట్లాడుతున్నాము. ఆయన మమ్మల్ని బెదిరిస్తుండు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన పేరు ఎల్లయ్య. తండ్రి కొడుకులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏడికైతే గాడికి ప్రాణాలకైనా సిద్ధంగా ఉన్నాం. మేము ఒక్కరినైనా ప్రాణాలు ఏం తీయగలుగుతాం. మేము పోలీస్ కేసు పెట్టుడు ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి, ఏదన్నా చేసుకోర్రి, ఏం చేసుకుంటారో చేసుకోర్రి అని మాట్లాడుతున్నారు వాళ్ళైతే. మాకైతే ప్రాణభయం ఒకటి ఉంది. మళ్ళీ ఒకటి, ఈ మా భూమి విషయం అయితే మాకు ఖచ్చితంగా కావాలి. ఎక్కడికంటే అక్కడికి రెడీ. మళ్ళీ ఈ విషయం, ఈ భూమి అయితే మాకు వచ్చేదాకా ఇడిసబెట్టేదే లేదు. వాళ్ళని ఇడిసబెట్టేదే లేదు, ఈ జాగ మీద కూడా ఇడిసబెట్టేదే లేదు. అంతే. గారు వీళ్ళందరూ కంప్లైంట్ చేసినా మీకు ఎక్కడికో కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదంతా సీరియస్ గా తీసుకొని పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే తీసుకువచ్చి దాని మీద స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఈ భూమి మీకు ఎక్కడిదిరా అని మమ్మల్ని బెదిరించి తండ్రి కొడుకులు ప్రభుత్వ ఉద్యోగస్తు అంటే వారు